పాడి పంటలతో దేశం తులతూగాలంటే, పాడి పంటలతో దేశం తులతూగాలంటే, పాలేకరు విధానమే ప్రకృతి వ్యవసాయమని, పాలేకరు విధానమే ప్రకృతి వ్యవసాయమని. What is the definition of zero budget? జీరో బడ్జెట్ నిర్వచనం. Number one, ఒకటి, the cost of production of main crop should be compensated by the income of intercrops ముఖ్య పంటలకయ్యే ఖర్చును అంతర పంటల ఆదాయంతో భర్తీ చేయడం. and main crop will be net profit, that is called zero budget. ముఖ్య పంటకయ్యే ఖర్చును అంతర పంటల ఆదాయంతో భర్తీ చేయడం, ముఖ్య పంట ద్వారా నికర ఆదాయాన్ని పొందడం. Number two, రెండు, nothing to be purchased from the market at any cost. ఎట్టి పరిస్థితులలోనూ బజారు నుంచి ఏమీ కొనకపోవడం. None of the inputs which are required for the growth and development of the plant body are not to be purchased from the market at any cost. మొక్క పోషణ ఎదుగుదలకు కావలసిన ఏ పరికరాన్ని లేదా పదార్థాన్ని బజారు నుంచి కొనకపోవడం. Number three, మూడు, the raw material to manufacture the inputs also not to be purchased from the market. వ్యవసాయానికి కావలసిన ఏ ముడి పదార్థాన్ని కొనకపోవడం. Number four, నాలుగు, which inputs or resources are required in zero budget natural farming. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి కావలసిన పదార్థాలు. Those inputs should be selected which will not destroy the natural resources. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి కావలసిన లేదా ఎంపిక చేసుకునే పదార్థాలు ప్రకృతి వనరులకు హానికరం కానివిగా జాగ్రత్త పడడం. Now let us clarify all these conditions of zero budget. ఈ జీరో బడ్జెట్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఈ 4 అంశాలను వివరంగా పరిశీలిద్దాం. The first term is that the cost of production of main crop should be compensated by the income of intercrops, and main crop will be net profit. That means we are not going to take only single crop, no monoculture. We have to take variable symbiotic intercrops in main crop. కాబట్టి మొదటి నిర్వచనం ముఖ్య పంటకయ్యే ఖర్చును అంతర పంటల ఆదాయంతో భర్తీ చేయడం, ముఖ్య పంట ద్వారా నికర ఆదాయాన్ని పొందడం. అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనము ఒకే పంటని తీసుకోము, మనము సహజీవకాలైనటువంటి అంతర పంటలతో సహా మాత్రమే వ్యవసాయం చేస్తాము. The agriculture universities claim that don't take any intercrop in the main crop because intercrops are competing main crop for the food nutrient. This claim of the agri-universities is totally wrong, totally false. They are misguiding the farmers. వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు సాధారణంగా అంతర పంటల్ని తీసుకోవడాన్ని ప్రోత్సహించరు. అందుకు వారు చెప్పే కారణం ఏమిటంటే, ఈ అంతర పంటలు దానికి కావలసినటువంటి ఆహారము పోషకాల విషయంలో ముఖ్య పంటతో పోటీ పడతాయి, అందువల్ల రెండిటికి నష్టం జరుగుతుంది, కాబట్టి అంతర పంటలు తీసుకోవద్దు అని చెబుతారు. కానీ ఈ వాదన పూర్తిగా తప్పు. The reality is that there is no any competition for nutrients in between two plants. No competition at all.
but there is symbiosis, there is exchange of the nutrients. వాస్తవం ఏమిటంటే రెండు మొక్కల మధ్య పోషకాల కోసం పోటీ పడడం అనేది జరగదు. నిజానికి రెండు మొక్కల మధ్య ఒక రకమైన సహజీవనం, అలాగే పోషకాలను పరస్పరం అందిపుచ్చుకోవడం జరుగుతుంది. If the agriculture universities are telling truth that there is a nutrient competition in between two plants, this is my question to all agriculture universities. Why there is no competition in the forest? Why there is no competition on the bund of the farm? Why there is no competition on the both sides of the roads? They are not having any answer. They are not having any answer. ఒకవేళ వారు చెప్పినట్లుగా నిజంగానే రెండు మొక్కలకు మధ్య పోషకాల గురించి పోటీ ఏర్పడేటట్లయితే మరి ఏదైనా దట్టమైన అడవిలో కానీ, మన పొలం గట్టు మీద కానీ, అలాగే రహదారికి ఇరుప్రక్కల ఉండేటువంటి రకరకాల చెట్ల మధ్యలో మరి ఆ పోటీ ఎందుకు లేదు? ఏ విధంగా అక్కడ రకరకాల మొక్కలు కలిసి మనగలుగుతున్నాయి? ఈ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. In the forest, there is a 5-layer system. అడవిలో ఒక 5 అంచెల వ్యవస్థ ఉంది. 5-star hotel. This is a big tree. ఒక మహావృక్షం ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. Under that big trees, there are medium trees. ఆ పెద్ద చెట్ల క్రింద, ఆ భారీ వృక్షాల క్రింద మధ్యమ స్థాయి కొద్దిగా చిన్న చెట్లు ఉంటాయి. Under these medium trees, there are bushes. ఆ చిన్న చెట్లకు క్రింద పొద జాతి మొక్కలుంటాయి, కొన్ని పొదలుంటాయి. And under those bushes, small trees, there are standing plants. ఈ పొదల క్రింద And చిన్న on the surface of మొక్కలుంటాయి. soil, ఈ పొదల క్రింద చిన్న మొక్కలుంటాయి. ఇక ఆ నేల ఉపరితలం మీద and on the surface of the soil, there are creepers which are spreading on the surface of the soil. There is a 5-layer system in the nature. నేల మీద పాకే తీగలుంటాయి. ఈ విధంగా 5 అంచెల వ్యవస్థ అడవిలో ఉంటుంది. భారీ వృక్షాలు, మధ్యమ స్థాయి వృక్షాలు, చిన్న చెట్లు, వాటి కింద పొదలు, వాటి కింద మొక్కలు, వాటి కింద నేల మీద పాకే తీగలు. You will see a big tree is having tremendous quantity of the fruits. Under the shadow, there is a medium tree. It is also having the bigger one fruit quantity. Under these medium bushes, they are having also huge quantity of the fruits. And under these bushes, plants are having too much quantity of the seeds. And on the surface of soil, the creepers also are having big quantity of the fruits. మీరు అక్కడికి వెళ్ళి గమనిస్తే ఈ విశాల వృక్షాలు కూడా చక్కగా పళ్ళతో అలరారుతూ ఉంటాయి. వాటి క్రింద ఉండేటువంటి మధ్యమ స్థాయి చెట్లు కూడా, చిన్న చెట్లు కూడా చక్కగా కాయలు పండ్లతో ఉంటాయి. వాటి క్రింద ఉండేటువంటి పొదజాతి మొక్కలు కూడా చక్కగా ఫలించి పుష్పించి ఉంటాయి. వాటి క్రింద ఉన్నటువంటి మొక్కలు కూడా చక్కగా ఫలించి పుష్పించి ఉంటాయి. నేల మీద పాకే తీగలు కూడా చక్కగా పళ్ళతో పూలతో ఉంటాయి. If the agriculture universities are telling truth that there is a competition in between two plants for nutrient, there is no competition here. If there will be competition, there will be no fruits on the medium tree, bushes and plants. But they are having full quantity of the fruits. That means the agri-universities are telling lie. They are misguiding the farmer and governments.
that there is a competition of nutrient in between two plants. It is totally wrong theory. Basically, the truth is that there is no competition for nutrient in any two plants. But there is a symbiosis. There is exchange of the nutrient in between two plants. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు చెబుతున్నట్లుగా నిజంగానే పోషకాలను తీసుకోవడంలో రెండు మొక్కలు పోటీ పడే పరిస్థితి ఉంటే అడవిలో కనిపించే ఈ భారీ వృక్షాల క్రింద ఈ విధంగా చిన్న చెట్లు, పొదలు, మొక్కలు, తీగలు ఇవన్నీ కూడా పుష్పించడం, ఫలించడం సాధ్యం కాదు. కానీ అడవిలో ఇలా 5 అంచెలలోనూ అన్ని స్థాయి మొక్కలు, చెట్లలో అవన్నీ కూడా చక్కగా ఫలించడం, పుష్పించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు చెబుతున్నట్లుగా నిజానికి పోషకాల కోసం రెండు మొక్కల మధ్య పోటీ అనేది ఉండదు. వాస్తవానికి ఆ రెండింటి మధ్య ఒక రకమైనటువంటి సహజీవనము, పోషకాలను ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. I give the open challenge to the agencies. They have to show any competition in the forest in between two plants. They have to show. రెండు మొక్కల మధ్య పోషకాల కోసం అడవిలో పోటీ ఉందని వారు నిరూపించగలరా అని నేను సవాలు చేస్తున్నాను. This is one tree, this is another tree. And there is a big gap in between two plants. Definitely you will say, you will comment, there is no relation between two plants. There is no any competition, or there is no relation, there is no exchange of the nutrient. But it is not happen. If you dig the soil, you will see the roots of these trees are spread out. Roots of this tree are spread out, and these roots are mixing together and exchanging the nutrient to each other. That means there is no competition for the food nutrient, there is a symbiosis, there is the exchange of the nutrient in between two plants. ఇలా ఒక చెట్టు ఉండి దానికి కొంత దూరంలో మరో చెట్టు ఉంటే మీరు పైనుంచి చూసినప్పుడు ఇవి రెండు ఎలాగూ దూరంగానే ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో పోషకాలను తీసుకోవడం విషయంలో ఎటువంటి పోటీ ఉండదు అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు నేలను త్రవ్వి చూస్తే ఈ చెట్టు యొక్క వేర్లు, ఆ చెట్టు యొక్క వేర్లు నేలలో పూర్తిగా విస్తరించి ఒకదానికి ఒకటి కలగలిసి ఉంటాయి. అక్కడ అవి ఈ పోషకాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. You come and visit our models, you will see the coconut, under coconut, areca nut, under areca nut, banana, in between two areca nut, coffee, cocoa, under coffee, cocoa, there is a glyceria, upon glyceria, on the stem of the coconut areca nut, black pepper, and on the ground, the chili, turmeric, ginger, and pulses. With full canopy and full production of the fruit for every plant. If universities are telling that there is a competition, I ask them one question, that there is no competition in our model. They are not having any answer. They are not having any answer. మీరు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి నమూనాల్ని మీరు పరిశీలించినట్లయితే అక్కడ పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి, వాటి కింద వక్క చెట్లు ఉంటాయి, వాటి కింద అరటి చెట్లు ఉంటాయి. అలాగే ఒక వక్క చెట్టుకి ఇంకో వక్క చెట్టుకి దాని కింద ఈ గిరిపుష్ప గ్లిరిసిడియా ఉంటాయి. వాటి కింద ఈ వక్క మరియు కొబ్బరి చెట్ల మీద మిరియాల మొక్కలు, తీగలు పాకి ఉంటాయి. దీనితో పాటు నేలపైన మిరప, పసుపు, అల్లం, అలాగే రకరకాల ఈ పండ్లు, పప్పు ధాన్యాలు
పప్పుధాన్యాలకు సంబంధించినటువంటి తీగలు నేలపై ఉంటాయి. ఇలా రకరకాల పండ్లన్నీ కూడా పరస్పరం చక్కగా పుష్పించి ఫలించి ఉంటాయి. కాబట్టి వాటి మధ్యలో ఏ విధమైనటువంటి పోటీ ఉండదు. అవి పోషకాల్ని అందించడంలో ఒకదానితో ఒకటి పోటీ పడవు. One day there was one phone to me from Nasik city. The grape grower called me, said, "Sir, I have 22-acre grape plantation in chemical farming. I have taken near about 42 lakh rupees loan from the banks. I have utilized all money as a cost of production in my crop. But when I was thinking to sell out my grape production, before one day there was a severe snowfall. That means the hailstorm, and that's why my entire plantation is totally destroyed. No single fruit is available. I lost my 42 lakhs plus interest. What I can do? How I can refund the money? There is a problem. Only solution, that is suicide. ఒకసారి నాసిక్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ రైతు చెప్పాడు తనకు 22 ఎకరాల పొలం ఉంది. అక్కడ పంట పండించడానికి తను బ్యాంకుల నుంచి 42 లక్షల అప్పు తీసుకున్నాడు పెట్టుబడి కోసం. అయితే ద్రాక్ష పండించాడు. అది పూర్తిగా పంట చేతికి వస్తుందనగా సరిగ్గా ఒక్కరోజు ముందు ఆ వడగళ్ల వాన అక్కడ పడి మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ఈ రకంగా నేను పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా శ్రమతో పాటు 42 లక్షల డబ్బంతా కూడా నేలపాలైపోయింది. ఇప్పుడు నాకు ఆత్మహత్య తప్ప మరో పరిష్కారం లేదు అని ఆ వ్యక్తి చెప్పాడు. I said him, if you will take the variable symbiotic intercrops in zero-bed natural farming in any plantation, just like grape, chili, turmeric, ginger, cowpea, vegetables, drumstick, cost of production is zero. And if there is a severe hailstorm, if your crop is destroyed, but not destroyed at all, you have taken variable intercrops, you will have the total income from intercrops, and you will not any loss. You are not having loss because you are not given any insecticide, fungicide, and chemical fertilizer, not purchased. Cost of zero, you will be benefited. That means monoculture is a pre-planned conspiracy of the agriculture universities to enter the farmer in the severe debt, ultimate suicide of the farmers, నేను అతనికి చెప్పాను, అదే కనుక మా నమూనాకు సంబంధించి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో అయితే ద్రాక్షతో పాటు ఈ మిరప, పసుపు, అల్లం, అలసంద, మునగ వీటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి విపత్కర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు ఏమైనా ఎదురైనప్పటికీ ఈ ముఖ్య పంట నాశనమైనా కూడా ఈ అంతర పంటలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి కావలసిన ఆదాయం రానే వస్తుంది. పైగా మనము ఆ పంటను పండించడానికి ఏ క్రిమిసంహారకాలు కానీ, శిలీంద్రనాశనులు కానీ, రసాయన ఎరువులు కానీ బజారు నుంచి కొని మనం ఉపయోగించాం కాబట్టి వీటి ద్వారా మనకు ఏదైతే కొద్దిపాటి పెట్టుబడి మనం పెట్టామో అదంతా కూడా మనము ఈ అంతర పంటల ఆదాయంతో మనము సంపాదించుకోగలుగుతాము. కాబట్టి ఈ ఒకే పంట విధానం అనేటువంటిది రైతులను పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయే విధంగా చేసేటువంటి ఒక కుట్రగా మనం భావించాలి. సింగిల్ క్రాప్ ప్యాటర్న్, monoculture
is totally unnatural, because in nature there is no monoculture. There is a symbiotic failure system of the intercrops. ఒకే పంట విధానం అన్నది పూర్తిగా అసహజం. ఎందుకంటే ప్రకృతిలో ఒకే పంట విధానం అన్నది లేదు. ప్రకృతిలో రకరకాల పరస్పర సహజీవనం సాగించే ఆ మొక్కల విధానం ఉంది. Monoculture, single crop, is a great gamble. If it is destroyed by natural calamities, yourself also is destroyed. No future at all, no future at all. So don't utilize monoculture. We have to take multi-layer system of the crops. ఒకే పంట విధానం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జూదం వంటిది. దానిలో ఒక్కసారి మనము నష్టపోయాము అంటే మన భవిష్యత్ అంతా కూడా చీకటిమయం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఒకే పంట విధానాన్ని మనం అనుసరించకూడదు. In zero budget spiritual farming, nothing to be purchased from the market. If you have orchard, plantation or sugarcane, no cultivation at all. No cultivation. No chemical fertilizers. No insecticides. No cow dung manure. No compost, vermicompost. No oil cakes. No silt. Nothing to be purchased and utilized in zero budget spiritual farming. Cost of production 100% zero. ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో మీరు బజారు నుంచి కొనుగోలు చేసేదంటూ ఏమీ ఉండదు. అదే పండ్ల తోటలు, చెరకు విషయంలో అయితే మీరు కనీసం దున్నవలసిన అవసరం కూడా ఉండదు. అలాగే రసాయన ఎరువుల్ని కానీ, క్రిమిసంహారకాలని కానీ, అలాగే మనకి కంపోస్ట్ని కానీ, వెర్మి కంపోస్ట్ కానీ, ఆయిల్ కేక్ కానీ, ఈ సిల్ట్ కానీ ఏది కూడా మనము బజారు నుంచి కొనవలసినటువంటి అవసరమే ఉండదు. But in irrigated land, we want some labor. We are giving the bill of the irrigated water and electricity. We have to refund that bill. For that purpose, those expenditure for labor, electric bill and water bill will be compensated by the income of the intercrops, and main crop will be net profit. And that is zero budget. అయితే నీటి వసతి కలిగినటువంటి మాగాణి పొలాల్లో మనము వ్యవసాయం చేయడానికి కూలీలకు కానీ, అలాగే సాగునీటి కోసం మనకి నీటి బిల్లు, అలాగే విద్యుత్ బిల్లు కూడా మనకి ఖర్చు అవుతాయి. కాబట్టి మనకు అయ్యేటువంటి ఈ ఖర్చులను భర్తీ చేయడానికి మన అంతర పంటల నుంచి వచ్చే ఆదాయం సరిపోతుంది. But in India, 82% is dryland farming. But in India, 82% dryland farming. So in dryland farming, no electricity bill, no irrigated water bill, and minimum labor problem. That means in entire farmers community in India, if it is a reality, 84% are small farmers, small landholders who are working in their farm. They are not purchasing any labor from outside, and this 84% people are totally doing zero budget natural farming because cost of production is zero. అయితే భారతదేశంలో దాదాపు 82% వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అంతా కూడా అది వారు చేసేటువంటిది మెట్ట వ్యవసాయమే. నీటి వసతి అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి ఈ నీటి బిల్లులు కానీ లేదు విద్యుత్ బిల్లులు కానీ ఉండవు. అక్కడ కూలీల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
పైగా భారతదేశంలో 84% మంది చిన్న తరహా రైతులే. కాబట్టి చిన్నకారు రైతులే కాబట్టి వీళ్ళందరూ కూడా స్వయంగా వారే పొలంలో పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి వారందరూ కూడా ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చాలా చక్కగా తమ పొలంలో వాళ్ళు అమలు చేయగలుగుతారు. Zero budget means it is not meant zero budget that you will go to the mall, you will purchase car, TV, entire commodities, and you will not give the bill, you will say zero budget, I will come back. It is not a zero budget. It is not a zero budget. జీరో బడ్జెట్ అంటే పెట్టుబడి లేకపోవడం అంటే మనము ఏ దుకాణానికో వెళ్ళి ఏ షాపింగ్ మాల్కో వెళ్ళి మనం ఏ కార్నో లేకపోతే ఇంకో టీవీనో కొని మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి ఎందుకంటే జీరో బడ్జెట్ అన్నట్లు కాదు. జీరో బడ్జెట్ అంటే అర్థం అది కాదు. Simple definition of zero budget means the cost of production of main crop should be compensated by the income of the intercrops and main crop will be net profit. జీరో బడ్జెట్ పెట్టుబడి లేకపోవడం అంటే సరళమైన నిర్వచనం ఏమిటంటే ముఖ్య పంటకయ్యే ఖర్చును అంతర పంటల ఆదాయంతో భర్తీ చేయడం, ముఖ్య పంట ద్వారా నికర ఆదాయాన్ని పొందడం. The second term is that none of the inputs will be purchased from the market. Why? Why? Let us discuss. ఇంకా పెట్టుబడి లేకపోవడం జీరో బడ్జెట్ అనడానికి రెండవ నిర్వచనం మొక్క పోషణ ఎదుగుదలకు కావలసినటువంటి ఏ పరికరాన్ని లేదా పదార్థాన్ని బజారు నుంచి కొనుగోలు చేయకపోవడం. ఎలా? When you purchase any commodity from the market, anything from the market, the money will go toward the universal exploiter system. That means if we will stop the purchasing of any input, ultimately money will not go to the exploiter system. So at any cost, we are not going to purchase anything from the market. Nothing will be purchased from the market. That is the second term. మనము బజారు నుంచి ఏ వస్తువును కొనుగోలు చేసినప్పటికీ ఆ ధనం నేరుగా ఈ అంతర్జాతీయ స్థాయిలోని దోపిడీ వ్యవస్థకు చేరుతుంది. కాబట్టి మనము బజారు నుంచి ఏమీ కొనుగోలు చేయము. ఇది జీరో బడ్జెట్కి సంబంధించిన రెండవ నిర్వచనం. Third term. మూడవ నిర్వచనం To manufacture our inputs which are required for zero budget spiritual farming, raw material are required. We are not going to purchase any raw material from the market at any cost, because all these raw materials is coming from the nature, and when you purchase and utilize the raw material, ultimately you are exploiting the nature. Simultaneously, you are exploiting the Indian economy. At the same time, you are exploiting the nature also. ఇక మూడవ నిర్వచనాన్ని పరిశీలిస్తే వ్యవసాయానికి కావలసినటువంటి ఏ ముడి పదార్థాన్ని కూడా కొనకపోవడం. మనము సాధారణంగా మన వ్యవసాయానికి కావలసినటువంటి ఏ పదార్థాన్ని పరికరాన్ని కొన్నప్పటికీ అవన్నీ కూడా ప్రకృతి నుంచి ప్రకృతిని శోషించి తయారు చేయబడినటువంటివి. కాబట్టి మనము ఆ విధంగా కొనుగోలు చేయడం ద్వారా మన భారత ఆర్థిక వ్యవస్థకు చేటు తేవడమే కాకుండా మనం ప్రకృతికి కూడా హాని చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. Maybe the fertilizer manufacturer company Indian, maybe genetically modified seed manufacturer company Indian, maybe the insecticide manufacturing company is Indian, but all the raw material is coming from outside country. That means 100% potassic fertilizers are imported from the international market. 74% phosphatic fertilizers are imported from the international market. 72%
nitrogen fertilizers are imported from the international market, and maximum insecticides and fungicides are imported. Maybe manufactured Indian company, but national economy is 100% exploited. So raw material also will not be purchased from the market at any cost. మనము అనుకోవచ్చు, మనం రసాయన వ్యవసాయానికి ఏవైతే ముడి సరుకును కొంటున్నామో అవి తయారు చేసేటువంటివి, అవి సంకర విత్తనాలు కావచ్చు, జన్యు పరివర్తన చెందించిన విత్తనాలు కావచ్చు, అలాగే ఎరువులు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, వీటిని తయారు చేసేటువంటి సంస్థలు భారతీయ సంస్థలే అని మీరు భావించవచ్చు. కానీ వాటిని తయారు చేసేది భారతీయ సంస్థలే అయినప్పటికీ వాటిని తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకు అంతా కూడా మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. పొటాష్కి సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించిన ముడి సరుకును 100% మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఫాస్ఫేట్కి సంబంధించినటువంటి ఎరువులకు తయారు చేయడానికి ముడి సరుకును 74%, నైట్రోజన్ సంబంధిత ఎరువులను తయారు చేయడానికి 72% మనము ముడి సరుకును పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే దాదాపుగా 100% భారీ స్థాయిలో ఈ పురుగుల మందులు, శిలీంద్రనాశనులు తయారు చేసేటువంటి ముడి సరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ క్రమంలో మనము మన భారత ఆర్థిక వ్యవస్థను ఒక శోషణకు, ఒక దోపిడీకి గురి చేస్తున్నాం. And the fourth and the last term of zero budget, that is, those inputs are to be utilized in zero budget spiritual farming, which are totally eco-friendly. By utilization of these inputs, there will be no any damage to the natural resources, soil, water, environment and human health. ఇక మన 4వ నిర్వచనం, మనం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి కావలసినటువంటి ఏ పదార్థాలైతే వాటిని ఉపయోగిస్తున్నామో అవేవి కూడా ప్రకృతి వనరులకు హానికరం కానివిగా జాగ్రత్త పడడం. అందుకే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించేటువంటి ఏ పదార్థము కూడా ప్రకృతి వనరులకు అయినటువంటి గాలి, నీరు, వాతావరణం, మానవుల ఆరోగ్యం, వీటికి ఏమాత్రం హాని చేయని పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైనటువంటి పదార్థాలు. పాడి పంటలతో దేశం తులతూగాలంటే, పాడి పంటలతో దేశం తులతూగాలంటే పాలేకరు విధానమే ప్రకృతి వ్యవసాయమని, పాలేకరు విధానమే ప్రకృతి వ్యవసాయమని.